అమెరికా యుద్ధం చేస్తుంది వాటిని. ఆయన మీద వీళ్ళ పెత్తనాన్ని తగ్గిస్తుంది అది యుద్ధం ద్వారా. ఇప్పుడు కూడా అదే పెత్తనానికి సంబంధించినటువంటి ప్రక్రియ నడుస్తోంది అమెరికా ద్వారా. ఇరాన్ కూడా అదే పెత్తనం కోరుకుంటుంది. ఇరాన్ పెత్తనం కోరుకుంటోంది. ఆ పెత్తనమే కాదు, ఏ పెత్తనం ఉండటానికి వెళ్ళలేకుండా చేస్తుంది అక్కడ అమెరికా. అది అక్కడ జరుగుతుంది. హార్మూజ్ విషయంలో కొలుక్కొచ్చే దాకా ఈ క్రైసిస్ తప్పదా? మేబీ హార్మూజ్ విషయంలో ఇప్పటికే అమెరికా ఒంటరి అయింది. ఎందుకంటే నాటో యూరప్ దేశాలను రెండు అయ్యే యుద్ధానికంటే వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు కుక్కను కొట్టి ఏం గెలుస్తాం, పందిని కొట్టి ఏం దాని మీద విజయం సాధించేది. ఇప్పుడు కుక్క పంది లాంటిది ఇరాన్. దాన్ని నువ్వు ఎన్ని బాంబులు వేసినా ఆ పొదల్లోనో మురికి కాలువల్లోనో ఉండి బతికేటటువంటిది. అంటే హార్మూజ్ ను క్లోజ్ చేసే సాహసం ఇరాన్ చేస్తుందా? చేస్తోంది కదా ఆల్రెడీ. ఏంది అది చేసేది? సముద్రపు దొంగ అది. ఇది ఎట్టా ఉందంటే ఇరాన్కి సంబంధించి చాలా మంది పొగిడేస్తున్నటువంటి వాళ్ళు మర్డర్ చేయడానికి వచ్చినటువంటి క్రిమినల్ అబ్బా ఏం పొడిచాడు రాడు అన్నట్టుంది అది. బేసిక్ ఇప్పుడు అది చేస్తుంది దొంగ దెబ్బలు. అక్కడే యుద్ధ నౌకలు ఎందుకు లేవు ఇరాన్వి హార్మూజ్ దగ్గర? హార్మూజ్ దగ్గర ఇరాన్ సైన్యాలు ఎందుకు మోహరించలేదు? అటు ఇటు మోహరిస్తే లేపడేస్తారు వీళ్ళు. చేస్తున్నది ఏంటంటే నీ షిప్ వస్తూ ఉంటది, ఈ క్రిమినల్స్ కొంతమంది ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, ప్రొఫెషనల్ క్రిమినల్స్, దూరం నుంచి కాలుస్తారే, అట్లా ఏ చాట్ నుంచినో డ్రోన్ తో పేలుస్తారు, చాట్ నుంచి వచ్చి మిస్సైల్ తో పేలుస్తారు, లేదా ఆత్మాహుతి దాడి చేసుకుంటారు.